హాయ్ హలో వెల్కమ్ టు విమలాస్ హ్యాపీహోమ్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మా ఊరిలో కొండపైనకి ఆంజనేయ స్వామికి జ్యోతులు చేస్తున్నామన్నమాట. ఈరోజు శ్రావణంలో ప్రతి ఇయర్ చేస్తాము. ఇప్పుడు మా ఇంట్లో నుంచి జ్యోతి వెళ్తుంది చూడండి. మా అత్త కూతురు తీసుకెళ్తుంది గుడి దగ్గరికి, ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి. ఇది ఊళ్ళో ఉన్న ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ జ్యోతులన్నీ వెళ్ళి ఇప్పుడు కొండపైనకి వెళ్దాం, చూద్దాం రండి. మా కొండ అంతా ఎలా ఉందో, కొండపైన మా చిన్న పల్లెటూరు ఎలా కనిపిస్తుందో మీకు అన్నీ చూపిస్తా, చూసేయండి. చూడండి, ఇక్కడ కొండపైనకి వచ్చాము అప్పుడే. ప్రతి సంవత్సరము 2 ఊళ్ళ వాళ్ళు కలిసి ఇలా ఒక రోజున జ్యోతులు చేస్తామన్నమాట. చూడండి, చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉన్నాయో జ్యోతులన్నీ. అందరూ ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారు కదా. చూడండి, మా పల్లెటూరిలో కొండపైన మా దేవుణ్ణి కూడా చూపిస్తా, ఆంజనేయ స్వామిని అందరూ దర్శించుకోండి. ఇక్కడ ముందుగా చూడండి, ఇక్కడ ఎలాంటి ఎండాకాలం వచ్చినా కూడా దీంట్లో నీళ్ళు అసలు ఎండిపోవన్నమాట. ఎప్పుడు కొండపైనకి ఎక్కినా ఇక్కడ నీరు తాగకుండా మేము కిందికి రాము. అదన్నమాట, ఎంత స్వీట్గా ఉంటాయో నీళ్ళు. ఇప్పుడు చూడండి, కొండపైన ఉన్న దేవుడు గర్భగుడిలో చూడండి ఆంజనేయ స్వామి ఎంత బాగా అలంకరించారో. ఇప్పుడు అంతా అయిపోయింది దర్శించుకోవడము, కిందికి వెళ్తున్నాము. చూడండి, నా కూతుర్ని ఎత్తుకొని దిగుతున్నాను కిందికి. ఆ పిల్ల నడవమంటే నడవట్లేదు, నన్నే సతాయిస్తుంది. మా అన్నయ్య ఎత్తుకుంటాను రా అన్నా కూడా పోలేదు. ఇంకా నేనే ఎత్తుకొని దిగుతున్నాను. చూడండి, ముందర మా అన్నయ్య, మా అక్క, మా అత్త కూతురు వెళ్తున్నారు. అసలు ఈ కొండ ఎంత బాగుందో అంటే మాటల్లో చెప్పలేము. మేమైతే లెక్కలేనన్ని సార్లు ఎప్పుడు వెళ్తూనే ఉంటాము. ఇక్కడ చూడండి, కొండపైన నుంచి చూస్తే మా చిన్న పల్లెటూరు, చేన్లు, పొలాలు అన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయి. చూడండి, ఇదే మా పల్లెటూరు, చెరువు అన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయో. చూసారా మా చిన్న పల్లెటూరు ఎలా ఉందో. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఎంత బాగుంది. ఇంకా ఇక్కడ ఫోటోలు దిగి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. నా తమ్ముడు కొత్త బైక్ తీసుకున్నాడు, అందుకనే ఇంకా పూజ చేయిద్దామని వెళ్ళాము. ఇక్కడ చూడండి, పూజకు అన్నీ రెడీ చేశాను. కొబ్బరికాయ, పూలు, అగరబత్తులు, పసుపు, కుంకుమ. చూడండి, ఇక్కడ మా ఊళ్ళో గుడిలో ఉన్న దేవుడిని ఇలా రథం పైన అలంకరించారన్నమాట. చూడండి, ఆంజనేయ స్వామి అలాగే సీతారామ లక్ష్మణులను ఇలా కూర్చోపెట్టారు రథం పైన. ఇక్కడ ఆరతి తీసుకుంటున్నాము. ఇప్పుడు బైక్కు పూజ చేయిస్తాము ఇక్కడే. చూడండి, మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఇక్కడ బైకుకు నా తమ్ముడు హారం వేస్తున్నాడు. స్వామీజీ అంతా పూజ చేస్తున్నాడు బొట్లు పెట్టి. ఫైనల్లీ బండి పూజ అయిపోయింది. ఇప్పుడు నైట్ మా నాన్న చూడండి ఆనందంతో ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో డప్పుల ముందు. చూసారా, ఈయనే మా నాన్న.